హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను బాలు మీ ముందుకు సూపర్ ఎక్సైటెడ్గా వచ్చాను ఒక ఎన్ఎఫ్ఓ గురించి మాట్లాడడానికి. ఎన్ఎఫ్ఓ అంటే న్యూ ఫండ్ ఆఫర్. ఇది స్టాక్ మార్కెట్లో ఐపీఓ లాంటిది, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటాం స్టాక్ మార్కెట్లో. అంటే ఫస్ట్ టైం ఒక కంపెనీ ఒక సబ్స్క్రిప్షన్ని ఒక కొత్త టెక్నిక్తో ఒక కొత్త ప్లాన్తో పబ్లిక్ దగ్గర ఫండ్ జనరేట్ చేయడానికి వచ్చేటువంటి స్కీమ్ని టెక్నిక్ని ఏమంటారంటే ఎన్ఎఫ్ఓ అంటారు. నేను ఈరోజు మీతో మాట్లాడడానికి వచ్చినటువంటి ఎన్ఎఫ్ఓ ఇంట్రడ్యూస్ చేస్తున్న వాళ్ళు నిపాన్ ఇండియా. మన కంట్రీలో నిపాన్ ఇండియా గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఇది 1995లో ఇంట్రడ్యూస్ చేయబడినటువంటి కంపెనీ. ఒక ట్రస్ట్ ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు. ఆ ట్రస్ట్ పేరే రిలయన్స్ మ్యూచువల్ ఫండ్. లేటర్ ఆ కంపెనీ యొక్క నేమ్ని నిపాన్ ఇండియాగా చేంజ్ చేయడం జరిగింది. నిపాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్గా చేంజ్ చేయడం జరిగింది. ఇది ఒక మంచి క్యాప్షన్తో మన ముందుకు వచ్చింది. వెల్త్ సెట్స్ యూ ఫ్రీ. ఈ వాక్యం నిజం. డబ్బు అనేది మనల్ని అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి ఫ్రీ చేస్తుంది. ఓన్లీ డబ్బే ఫ్రీ చేస్తుంది అంటే కాదు, మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ని, మెజారిటీ ఆఫ్ ది ఇష్యూస్ని వెల్త్ అనేది ఫ్రీ చేస్తుంది. అయితే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి ట్రెండింగ్లో ఉన్నటువంటి టెక్నిక్ ఏంటంటే నిఫ్టీ 500 మూమెంటమ్ 50 ఇండెక్స్ ఫండ్. ఇది గత 3 నెలలుగా మార్కెట్లో ట్రెండింగ్లో ఉన్నటువంటి ఇష్యూ టెక్నిక్. దీన్ని చాలా కంపెనీస్ సెబీకి అప్లై చేసుకోవడం జరిగింది. రీసెంట్గా కొన్ని కంపెనీస్కి ఆల్రెడీ శాంక్షన్ చేయబడింది. ఇప్పుడు వెరీ రీసెంట్గా నిపాన్ ఇండియా ఈ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది సెబీ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని. ముందుగా దీని యొక్క ఫీచర్స్ చూద్దాం. ఈ మ్యూచువల్ ఫండ్ ఓపెన్ ఎండెడ్ స్కీమ్. ఇది స్కీమ్ రీప్లికేటింగ్ చేసుకోవచ్చు. సెకండ్, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మనం ట్రాక్ చేసుకోవచ్చు నిఫ్టీ టాప్ 500 కంపెనీస్ని, దాంట్లో ఉన్నటువంటి 50 మూమెంట్ ఉన్నటువంటి ఇండెక్సెస్ని మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇది దీని యొక్క స్పెషాలిటీ. దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు నిపాన్ ఇండియా వాళ్ళు. ఇది ఇన్వెస్టర్స్కి చాలా మంచి అవకాశం. ఈ కంపెనీ యొక్క అసెట్ మేనేజ్మెంట్ చాలా మంచి కంపెనీ. చాలా బాగా మార్కెట్లో ఫండ్స్ని ఇన్వెస్ట్ చేసి దాని మీద మంచి రిటర్న్స్ని తీసుకొచ్చి పబ్లిక్కి దాని యొక్క షేర్ చేస్తూ ఉంది. అయితే దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గ్రోత్. ఎవరైతే లాంగ్ టర్మ్లో ఎక్కువ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి సూట్ అయ్యేటువంటి స్కీము. యాజ్ యూజువల్గా మార్కెట్ల రిస్క్కి లోబడి ఉంటుంది. దీంట్లో హై రిస్క్ అనేది ఉంటుంది. లాంగ్ టర్మ్లో హై రిస్క్ అనేది రిడ్యూస్ చేయబడుతుంది. వెరీ షార్ట్ టర్మ్లో అయితే రిస్క్ మరీ ఎక్కువగా ఉంటుంది. అయితే దీని ఎన్ఏవి ఎంత, దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసరికి ప్రస్తుతం వీళ్ళు ఆఫర్ చేస్తున్నటువంటి ప్రైస్ 10 రూపీస్. ఈ ఎన్ఎఫ్ఓ అనేది ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. సెప్టెంబర్ 11th 2024లో స్టార్ట్ అయిపోయింది. సెప్టెంబర్ 25th వరకు ఆఫర్ చేస్తున్నారు. మనం ఈచ్ యూనిట్ ప్రైస్ని 10 రూపీస్కి పర్చేజ్ చేసుకోవచ్చు. మన దగ్గర ఉన్నటువంటి ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్ యాప్లో కేవైసీ కంప్లీట్ అయిపోయి ఉన్నటువంటి ఏ కంపెనీలో అయినా సరే మనం దీంట్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ నిపాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? అడ్వాంటేజెస్ వస్తే మనం ఇండెక్స్ని కంటిన్యూస్గా ట్రాక్ చేసుకోవచ్చు. తర్వాత ఇది ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్. ఓపెన్ ఎండెడ్ అంటే మీనింగ్ ఏంటంటే మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా మనం విత్డ్రా చేసుకోవచ్చు, అవసరమైతే కంటిన్యూ చేసుకోవచ్చు. అయితే సింగిల్ యూనిట్ ద్వారా మనం డైవర్సిఫికేషన్, మన ఫండ్ని డిఫరెంట్ సెక్టార్స్లో డైవర్సిఫికేషన్ చేసుకోవచ్చు. డిఫరెంట్ క్యాప్స్లో కూడా డైవర్సిఫికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్పెన్స్ రేషియో అనేది చాలా తక్కువగా ఉంటుంది. ప్రాఫిట్ అనేది ఎక్కువగా ఉండడానికి ఛాన్స్ ఉంది. పెర్ఫార్మెన్స్ అనేది ఆబ్వియస్లీ బెంచ్ మార్క్ని దాటి ఉంటుంది. ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంటుంది. ట్రాకింగ్ ఎర్రర్ తక్కువ ఉంటుంది. తర్వాత దీంట్లో ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఫండ్స్ అనేవి రీప్లికేట్ చేసుకోవచ్చు. అయితే దీని యొక్క ఫార్ములా ఏంటి? వీళ్ళు యూజ్ చేస్తున్నటువంటి టెక్నిక్ ఏంటంటే ప్యాసివ్ ఇన్వెస్టింగ్ని యాక్టివ్ ఇన్వెస్టింగ్ని మిక్స్ చేసి దీన్ని ఒక కొత్త రూల్ బేస్డ్
ఇన్వెస్టింగ్గా దీన్ని తీసుకొచ్చారు. దీనివల్ల అడ్వాంటేజెస్ చాలా ఉంటాయి. దీంట్లో ఉన్నటువంటి కొన్ని పారామీటర్స్ని వీళ్ళు కంటిన్యూస్గా స్టడీ చేసి దాంట్లో మంచి మూమెంట్ ఉన్నటువంటి ఇండెక్సెస్ని ఐడెంటిఫై చేసి వాటిల్లో ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఏంటి ఆ పారామీటర్స్ అంటే ఆల్ఫా, డివిడెండ్ ఈల్డ్, లో వాలటాలిటీ, ఈక్వల్ వెయిట్, క్వాలిటీ, వాల్యూమ్ ఉన్నటువంటి మూమెంటంని వీళ్ళు క్యాప్చర్ చేస్తారు. తర్వాత నిఫ్టీ 500 మూమెంటం 50 ఇండెక్స్ అంటే ఏంటి? దీని యొక్క యూనివర్స్ ఫార్ములా వచ్చేసి నిఫ్టీలో ఉన్నటువంటి టాప్ 500 కంపెనీస్ని సెలెక్ట్ చేసుకుంటుంది ఎట్ ఏ టైం. దాన్ని కంటిన్యూస్గా మానిటరింగ్ చేస్తుంది. ఎలిజిబుల్ ఉన్నటువంటి 50 కంపెనీస్ని ఫిల్టర్ చేసి మనం ఇందా మాట్లాడుకున్నటువంటి పారామీటర్స్ని 6 months నుంచి 12 months వరకు మానిటర్ చేసి ఆ కంపెనీస్ని సెలెక్ట్ చేసి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. ఏవైతే లో పెర్ఫార్మెన్స్ ఉంటాయో వాటిని దాంట్లోంచి విత్డ్రావల్ చేసి కంటిన్యూస్ మానిటరింగ్ చేస్తూ టాప్లో ఉన్నటువంటి టాప్ 50 ప్రాఫిట్ వచ్చేటట్టు మ్యాక్సిమం ట్రై చేస్తారు ఈ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ వాళ్ళు. అయితే ఈ సెలెక్షన్ వెయిటేజ్ వచ్చేసరికి మనం చెప్పుకున్నాం ఆల్రెడీ 6 to 12 months కంటిన్యూస్ మానిటరింగ్ చేసి వాలటాలిటీ తక్కువ ఉండి మూమెంటం ఎక్కువ ఉన్నటువంటి స్టాక్స్ని సెలెక్ట్ చేసి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అంటే టాప్ 50 మూమెంటంని దేని బేస్ చేసుకొని సెలెక్ట్ చేస్తారంటే మూమెంటం రేషియోని క్యాలిక్యులేట్ చేస్తారు, జెట్ స్కోర్ని క్యాలిక్యులేట్ చేస్తారు, వెయిటెడ్ యావరేజ్ జెట్ స్కోర్ని క్యాలిక్యులేట్ చేస్తారు, నార్మలైజ్డ్ మూమెంటం స్కోర్ని కన్సిడరేషన్లోకి తీసుకొని ఈ పారామీటర్స్ అన్నిటినీ వెరిఫై చేయడానికి ప్రతి పారామీటర్కి ఒక ఫార్ములా ఉంది. ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఆ ఫార్ములాని బేస్ చేసుకొని మూమెంటంని క్యాచ్ చేసి టాప్ 50 ఇండెక్స్ ఉన్నటువంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇనీషియల్గా వీళ్ళు చూపిస్తున్నటువంటి నిఫ్టీ 500లో మూమెంటం 50 ఉన్నటువంటి ఇండెక్స్ కంపెనీస్ని ఇక్కడ లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. దాంట్లో ఎంత వెయిటేజీ పెడుతున్నారు, వాటి యొక్క సెగ్మెంట్ ఏంటి, ఏ సెక్టార్లో ఉంది, కంపెనీ నేమ్ ఏంటో ఇక్కడ లిస్ట్ అవుట్ చేశారు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ బజాజ్ ఆటో లిమిటెడ్, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, టాటా పవర్, సుజలాన్ ఎనర్జీ, అలాగా అదానీ పవర్, ఇలా ఏ సెక్టార్ అయితే టాప్ మోస్ట్లో ఉన్నాయో, ఏ సెక్టార్ అయితే మంచి మూమెంటం ఉందో, ఏ సెక్టార్ అయితే లో ఎక్స్పెన్సివ్ రేషియో ఉందో, ఏ సెక్టార్ అయితే మంచి ప్రాఫిట్ ఇస్తుందో వాటిని సెలెక్ట్ చేసి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. దానివల్ల మనకి ఇన్వెస్ట్మెంట్కి గ్యారంటీ ఉంటుంది. తర్వాత సింగిల్ యూనిట్ మల్టీ డైవర్సిఫికేషన్ అని ఒక మంచి అడ్వాంటేజ్ అని దీని గురించి మాట్లాడుకున్నాం. అంటే ఏంటంటే ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ ఈ చార్ట్లో చాలా డైవర్సిఫైడ్ కంపెనీస్ ఉన్నాయి. ఈ సెక్టార్స్లో ప్రస్తుతం టాప్లో ఉన్నటువంటి సెక్టర్ వచ్చి క్యాపిటల్ గూడ్స్ టాప్లో ఉంది. దాని తర్వాత టాప్లో ఉంది ఫైనాన్షియల్ సర్వీసెస్ విత్ 17%, ఆటోమొబైల్, ఆటో కంపెనీస్ 14%లో నెక్స్ట్ టాప్లో ఉన్నాయి, పవర్ 9.7%తో నెక్స్ట్ టాప్లో ఉంది, కన్జ్యూమర్ సర్వీసెస్ 6.4, సర్వీసెస్ 4.9, కన్జ్యూమర్ డ్యూరబిలిటీస్ 3.7, కన్స్ట్రక్షన్స్ 3.2% టాప్లో ఉన్నాయి, మెటల్స్ అండ్ మైనింగ్ 2.7, ఆయిల్, గ్యాస్, కన్జ్యూమబుల్ ఫ్యూయల్స్లో 2.6%ని అది ఉన్నటువంటి టాప్ పర్సంటేజ్ని బేస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. హెల్త్ కేర్లో 1.5, కెమికల్స్లో 1.1 ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. సో డైవర్సిఫైడ్ ఇండెక్స్ని డిఫరెంట్ సెక్టార్స్లో మనం స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల వచ్చేటువంటి అడ్వాంటేజెస్ ఎందుకు మనం నిపాన్ ఇండియాలో నిఫ్టీ 500 మూమెంటం 50 ఇండెక్స్లో మనం ఇన్వెస్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 రూపీస్ ఎన్ఏవితో దొరుకుతుంది మనకి. ఇది వెరీ బెస్ట్ ప్రైస్ మనం ఈ స్కీమ్లోకి జాయిన్ అవడానికి. మనం సిప్ బేస్లో కానీ టోటల్ ఇన్వెస్ట్మెంట్ బేస్లో కానీ మనం జాయిన్ అవ్వచ్చు. డైవర్సిఫికేషన్ దీని యొక్క స్పెషాలిటీ, రూల్ బేస్డ్ టెక్నిక్ దీని యొక్క స్పెషాలిటీ, రెడ్యూస్డ్ రిస్క్ దీని స్పెషాలిటీ, ఆపర్చునిటీ మంచి ఆపర్చునిటీ ఉంది, సిప్ ఇన్వెస్ట్మెంట్స్ లో కాస్ట్లో మనకు దొరుకుతుంది. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ట్రెండ్ టు క్యాప్చర్ ద రైజింగ్ ట్రెండ్, అంటే కొత్త టెక్నిక్ని ఇది ఎప్పుడు ఒడిసి పట్టుకొని దానిలో నుంచి
ఫండ్ని ఎలా జనరేట్ చేయాలి అని నిపాన్ ఇండియాకి బాగా తెలుసు. నిపాన్ ఇండియా 30 ఇయర్స్గా ఇండస్ట్రీలో ఉంది. దే ఆర్ గుడ్ ఫండ్ మేనేజర్స్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వన్స్ అగైన్ ఐ రిపీట్, ఈ స్కీమ్ అనేది ఆల్రెడీ 11th September 2024 స్టార్ట్ అయింది. September 25th ఎండ్ అవుతుంది. దీని యొక్క బెంచ్ మార్క్ ఇండెక్స్ ఏంటంటే నిఫ్టీ 500, మూమెంటమ్ 50. తర్వాత యాజ్ యూజువల్గా నేను చెప్పేది రికమెండేషన్గా తీసుకోవద్దు. ఇది జస్ట్ నాకు తెలిసిన నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకోవడానికి, దీనివల్ల ఏమైనా అడ్వాంటేజ్ ఉంటే మీరు పొందుతారని చెప్తున్నాను. ఎప్పుడైనా సరే మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్ మార్కెట్ కానీ మార్కెట్ కండిషన్స్కి లోబడి ఉంటుంది. మార్కెట్ లోలో ఉంటే మన యొక్క ఫండ్ వాల్యూ తగ్గుతుంది, మార్కెట్ హైలో ఉంటే మన యొక్క ఫండ్ వాల్యూ పెరుగుతుంది. దీన్ని జాగ్రత్తగా స్టడీ చేసి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సలహా తీసుకొని దీంట్లో జాయిన్ అవ్వండి. మీకు ఈ కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.